ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులు ఆందోళనకు దిగారు. పిల్లి పెసర విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న సొసైటీ సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లి పెసర విత్తనాలు తీసుకెళ్లేందుకు రైతులు తల్లాడ సొసైటీ కార్యాలయానికి వచ్చారు. ఇక విత్తనాలను కొందరు రైతులకు ఇవ్వకుండా సొసైటీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా విత్తనాలు అయిపోయాయని చెప్పి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ అధిక రేట్లకు విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విత్తనాల కొరత లేకుండా చూడాలని కోరారు. లేని పక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక మరోవైపు విత్తనాలు దాచుకొని లేవని చెప్పారని అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఉంగరాల రామారావు అనే రైతు వాపోయారు. కలెక్టర్ గారు అన్ని సొసైటీలకు ఇక్కడ విత్తనాలు పంపించారని చెప్తున్నారు. ఇంకా 5,000 క్వింటాల వరకు అన్ని మండలాలకు కానీ పంపించమని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏఈఓ గారు అక్కడ స్టాక్ ఉందని చెప్పి మాకు అందరికి ఆన్లైన్ చేశారు. వేరే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అయిపోయినాయి అని చెప్పారండి. అందరూ రైతులకు జీలుగులు, పెళ్లిపెసలు, పచ్చరొట్టికి సంబంధించిన విత్తనాలన్నీ సకాలంలో అందేలా చూసుకోవాలని మా విజ్ఞప్తి. అది మాకు పిల్లిపెసలు కావాలని ఏఈఓ దగ్గర ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు రాపించుకొని సీరియల్ రాపించుకొని వెళ్ళను. తీసుకున్నారు, సొసైటీ ఆఫీస్కి తీసుకెళ్ళను. తీసుకున్న తర్వాత ఆన్లైన్ చేస్తామని లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత ఒక అర్ధగంట అయిన తర్వాత సీరియల్ రాలేదు, పిల్లిపెసలు అయిపోయినాయని చెప్పారు. అయిపోయినాయని చెప్తే మేము గోడౌన్ లోపల పోయిన తర్వాత చూస్తే ఖాళీ బస్తాలలో లోపల దాచి పైన పట్టాలు చెప్పారు, లేవని చెప్పారు, అయిపోయినాయని చెప్పారు. మేము దాదాపు ఉదయం నుంచి 4 దాకా క్యూలో నుంచున్నా కానీ మాకు దొరకలేదు. అధికారులకు ఎవరికో కావాలని మేము ఏఓ గారు కూడా వచ్చారు, కావాలని వాళ్ళు మేము ఎవరికో దాచినామని చెప్తున్నారు. అక్కడ నాగబాబు అనే ఆయన దాంట్లో ఉన్నాడు, ఆన్లైన్ చేసే ఆయన లేవని చెప్పారు. ముఠావాళ్ళ వాళ్ళు లేవని చెప్పి లోపల దాచారు. తర్వాత ఏవో వచ్చి అడిగితే రైతులకు ఇవ్వండి అని అంటే రైతులు కాదని ఆల్రెడీ ఆన్లైన్ చేసిన వీరమోహన్ రెడ్డి గారికి ఇంకో కావాలని పక్కన పెట్టినని చెప్పారండి. అలా జీలుగులు కానీ పిల్లిపెసలు కానీ రైతులకు అందేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం.